హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమా కృష్ణ. రీసెంట్గా ఒక బస్లో ఒక యువతి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఒక యువకుడి మీద, దీపక్ అనే యువకుడి మీద వీడియో తీసి వైరల్ చేసింది. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. వ్యూస్ కోసం ఒక అతని ప్రాణం తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలా అంటే అతను ఆ ట్రోల్స్ తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మనం రీసెంట్గా చూస్తే చాలా బాధాకరం అది. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోస్ కానీ వచ్చిన తర్వాత ఎలా పడితే అలా ట్రోల్స్ చేయడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం అయిపోయింది. సో ఒక యువతి, ఒక మహిళ నవ్వుకుంటూ బస్ లో అంత క్రౌడ్ లో చూసారు కదా. సో మీకు ఏమనిపించింది చూడగానే? అంటే నాకు ఆమె వీడియో చేసి ఇట్లా చేతులు అడ్డు పెట్టకుండా ఇలా చేస్తుంది. అంటే మాకు ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది, తలుపెరకలో చేయి పెట్టి ఎవడు తలుపేస్తాడా అని కరిసేద్దామని చూస్తున్నారా అన్నట్టుగా. అంటే కావాలని తలుపు సందులో చేయి పెట్టి ఎవడు డోరేస్తాడా, నా చేయి నలిగిపోయిందని చెప్పి వాడిని ఇంకా ఊదరగొడదామనే కాన్సెప్ట్ లో ఈమె ఇంకా అట్లా కావాలని చేసి లైక్స్ కోసం. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వేలం వెర్రి అని అంటారు కదా, పిచ్చి 16 రకాలు కాదు 16,000 రకాలు అయిపోయాయి. ఆడెవడో ఒక 6 సెకండ్ల బూత్ బొమ్మ రిలీజ్ చేస్తాడు, ఇంకోడెవడో వాడి ప్రేయస్తో లాడ్జీలో ఉన్నది ఒక 10 సెకండ్ల వీడియో రిలీజ్ చేస్తాడు. అంటే ఎలా అయిపోయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. అది కూడా మంచిగా కొన్నేళ్ల పాటు కాదు, రాత్రి స్టార్ అయిపోవాలి, పైసలు వచ్చేయాలి. అల్టిమేట్ గా కావాల్సింది అదే కదా. ఏదో ఒకటి ప్రతి ఒక్కడికి సనాతన ధర్మం ఒకటి చీపుగా దొరికింది. ఎవడో విమర్శించేస్తే ఇంకా ఆడి మీద పిచ్చోడ్లాగా మనం ఇలాగే పిచ్చాపాటిగా డిస్కస్, వాడికి లేనిపోని హైప్ ఇస్తాం. ఎవరు ఒక రామ్ గోపాల్ వర్మకు కానీ, ఒక ప్రకాష్ రాజ్ గాని లాంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుంటుంటాం కదా. ఇప్పుడు ఎవడెవడో నా అన్వేష్ అంట, వాడేదో మాట్లాడాడని చెప్పి మనం మాట్లాడుకో. సో ఆ జాతికి చెందిన పక్షి ఈ అమ్మాయి కూడా లేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి. 65% అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారంట. ఫేక్ అంట అవన్నీ. ఈ విడాకుల చట్టాలు 498 ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి ఎక్కువ చట్టాలు అయిపోయి మరి కొద్దిగా ఎక్కువ ఇదైపోయింది అనమాట. శివాజీ గారు మొన్న అన్న దాంట్లో తప్పేముందండి చెప్పండి. అసలు ఆయన ఏమన్నాడు, పద్ధతిగా ఉండండి అమ్మా అన్నాడు. కాకపోతే ఒక పదం వాడాడు, ఆ ఒక్క పదం పట్టుకొని మొత్తం ట్రోల్ చేసేసారు. ఆయన ఆఖరికి మైక్ ఇస్తుంటే వద్దు తల్లి అన్నం పెడుతున్నాడు ఆయన. సో కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి 16 రకాల్లో ఒక భాగంగా ఎవడికి నచ్చింది ఆడు చేయడము. ఎవడో ఒక భార్యని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఇంకో ఆవిడ ప్రియుడి కోసం మొగుడు చేసుకుని హనీమూన్కి ఆ ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ లవర్తో పాటు ఆడిని చంపేసి ఆ లోయలో పడిపోయాడని క్రియేట్ చేసి ఏదో ఒకటి డబ్బు, ఫేమ్ అంతే ఏదో ఒకటి చేయాలిగా. మళ్ళీ చక్కగా కప్పుకొని ఇలా వీడియో చేస్తుంది. అంత క్లియర్ గా కావాలంటే 41 ఏళ్ల దీపక్ ఫ్యామిలీ, పిల్లలు ఎంత మానసిక క్షోభకు పడించుంటారు. బట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా అటువంటి వాటికి కర్మ ఫాలోస్. ఆ కర్మ ఫాలో అయినప్పుడు అది ఇంకో విధంగా చూపిస్తే నేను ఇంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు ఎందుకు ఇలా జరిగింది అని అంటారు. కానీ ఇలాంటి బయటికి చెప్పుకోరు. అది తిప్పి కొడుతుంది. ఆ కొట్టినప్పుడు వాళ్ళే చెప్పుకోవాలని సతమతం అవుతారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ సార్. సోషల్ మీడియా మోజులో పడి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ప్రాణాలు సైతం పోగొట్టుకునే అవకాశాలు అయితే కంపల్సరీ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.